1980 నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు కుటుంబంలోని వారికి బయట నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని ఆనాడే అమెరికన్ ప్రజలను హెచ్చరించారు. కుటుంబ సభ్యులకు బదులు ఇతరులను పిల్లల పెంపకానికి ఏర్పాటు చేస్తే పిల్లల మానసిక వికాసానికి కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరిక చేశారు. వారి హెచ్చరికల పర్యవసరం ఏంటి? అమెరికన్ కుటుంబ వ్యవస్థ 1980కి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుందాం. అమెరికన్ ఆర్థికవేత్తల మొర చాలా తక్కువ మంది మాత్రమే పాటించారు. ఇంట్లో వంట చేయడం దాదాపు మానేశారు. ఆపై ఆహారాన్ని ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. అలా 3 దశాబ్దాల్లో అమెరికన్ కుటుంబం అంతరించిపోయేలా చేసింది ఫుడ్ ఆర్డర్ వ్యవహారం. నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవ్వడం అని. వంట అంటే కేవలం ఆహారాన్ని వండడమే కాదు, కుటుంబ సంస్కృతికి అండగా నిలిచే కేంద్ర బిందువు. ఇంట్లో కిచెన్ లేకుండా ఒకే బెడ్రూమ్ ఉంటే అది ఇల్లు కాదు, హాస్టల్. ఇప్పుడు తమ వంటగదిని మూసివేసి పడక గది ఒకటే సరిపోతుందని భావించిన అమెరికన్ కుటుంబాలు ఎలా ఉంటాయి? 1971 నుంచి 72లో దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు వారి పిల్లలతో నివసించారు. 2020 నాటికి ఈ సంఖ్య 22% పడిపోయింది. ఇంతకు ముందు సహజీవనం చేసిన వ్యక్తులు ఇప్పుడు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. అమెరికాలో 15% మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 12% మంది పురుషులు కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు. యుఎస్లో 5 నుంచి 19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి. ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లలలో 6 నుంచి 38% మంది పెళ్లి కాని మహిళలకు జన్మనిచ్చారు. వీరిలో సగం మంది బాలికలు కుటుంబ రక్షణ లేకుండా చిన్న వయసులోనే శారీరక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ కల్చర్ భారత్ లాంటి దేశాల్లోనూ విస్తరిస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తాయి. 67% రెండో వివాహాలు కూడా సమస్యాత్మకమైనవి. వంటగది లేకుండా పడక గది మాత్రమే ఉంటే అది పూర్తి ఇల్లు కాదు. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ. మన భారతీయ ఆధునిక వాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్లైన్లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు. ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం ద్వారా మేము వంట సమస్య నుండి విముక్తి పొందుతామని సంతోషిస్తున్నారు. దీనివల్ల భారత్లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబాల మాదిరిగానే మెల్లమెల్లగా రాబోయే దశాబ్ద కాలంలో బాగా తగ్గిపోవచ్చు లేదా సహజీవన విధానానికి పూర్తిగా అలవాటు పడవచ్చు. కుటుంబ వ్యవస్థ కనుమరుగైనప్పుడు మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లావుగా మారి ఇన్ఫెక్షన్లు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం చాలా అవసరం. అందుకే బయట తిండికి దూరంగా ఉండమని మన పెద్దలు సలహా ఇచ్చేవారు. అయితే ఈరోజు మనం వారి మాటలకు విలువ ఇవ్వడం లేదు. నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్లో తింటాను. స్విగ్గీ మరియు జొమాటో ద్వారా తెలియని వ్యక్తులు నాణ్యత ప్రమాణాలు పాటించారో లేదో తెలియకుండా వండిన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తినడం ఉన్నత విద్యావంతులు అలాగే మధ్యతరగతి ప్రజల్లో ఒక ఫ్యాషన్గా మారుతుంది. ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారే అవకాశం ఉంది. ఈరోజు మనం ఏమి తినాలనుకుంటున్నామో అది దొరకడం లేదు. దీనికి విరుద్ధంగా ఆన్లైన్ కంపెనీలు మనం ఏం తినాలో మానసిక ప్రకటనల ద్వారా నిర్ణయిస్తున్నాయి. దీనివల్ల అనుకోని తీవ్ర అనారోగ్య సమస్యలు, ఆర్థిక కుంగుబాటు, కుటుంబ బంధాలు బలహీనపడడం లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి మొత్తంగా ఒక తరంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రమాదం కలగవచ్చు. మన పూర్వీకులు ఆరోగ్యంగా మరియు దీర్ఘకాలం జీవించారంటే వారు ప్రయాణానికి వెళ్లే ముందు కూడా వండిన తాజా ఆహారాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లేవారు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుని కలిసి తినండి. పౌష్టిక ఆహారంతో పాటు ప్రేమ, ఆప్యాయతను మీ కుటుంబానికి వడ్డించండి. కల్తీ ఆహారంతో కలిగే తీవ్ర అనారోగ్యాలకు దూరంగా ఉండండి. తద్వారా ఆరోగ్యంగా, మానసికంగా, ఉల్లాసంగా ఉండండి. దేశ అభివృద్ధికి కృషి చేయండి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగిన వాడే మనుషోయ్. ఈ శిరోమణి మనుషులంటే దేశమే గతి బాగుండునోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. మన జాతిని, మన సంస్కృతిని
పరిరక్షించుకుందాం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.